సీతారామ కళ్యాణం తిరుపతి. ఈ టెంపుల్ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ టీకే షిప్ దగ్గరలో ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్, బాగా ఫేమస్ అన్నమాట. రాముల వారు ఇక్కడ ఉంటారు. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కళ్యాణం శ్రీరామనవమికి చేపిస్తున్నారు. టికెట్ 500 ఈచ్ పర్సన్. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. శ్రీరామనవమి ఆల్రెడీ అయిపోయింది. నిన్న వెళ్ళి విజిట్ చేశాను. బాగా దర్శనం అయ్యింది. దాదాపు ఒక 3 అవర్స్ పాటు ఈ ప్రోగ్రాం అయితే నడిచింది. అండ్ ఇక్కడ మీకు లైవ్ ఛానల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ కెమెరామ్యాన్ వీడియో తీస్తున్నారు కదా, ఆ వీడియో అన్నమాట. ఎస్విబిసి ఛానల్, టీటీడీ, ఎన్టీవీ, ఇట్లా వీటిలో భక్తి టీవీలో ఎక్కడైనా చూసుకోవచ్చు. చాలామంది భక్తులు అయితే వచ్చారు దర్శనం చేసుకోవడానికి. ఈవినింగ్ 6కి ఏమో స్టార్ట్ చేశారు. నైట్ 9:30 ఏమో అయ్యింది కంప్లీట్ అయ్యే లోపల. చాలా క్రౌడ్ అయితే ఉండింది. పెళ్ళి అనేది అయిపోయిన తర్వాత సీతారాముల కళ్యాణం లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనకి పంచ రవిక లడ్డు ప్రసాదం అని చెప్పి ఇస్తారు. అలాగే వీలైతే దాంట్లోనే అక్షింతలు కూడా మనకి ఇస్తారు. పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్షింతలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో చల్లించుకుంటే చాలా మంచిది. ఏమన్నా శుభకార్యాలు ఉన్నా కూడా మంచిగా జరుగుతుంది. మరి కాసేపట్లో ఇప్పుడు చూడండి, డోలు వాగిస్తూ అక్కడికి వస్త్రాలు అనేవి తీసుకొని వెళ్తున్నారు దేవుడికి. ఇప్పుడు వాళ్ళు దండం పెట్టుకున్నారు కదా, అవన్నీ వస్త్రాలు అన్నమాట. అమ్మవారికి స్వామివారికి తీసుకొని వెళ్తున్నారు. ఆ తర్వాత అవి పూజ చేసి దేవుడికని సమర్పిస్తారు. సీతారామ కళ్యాణం మనకి ఒంటిమిట్టలో ఎలా చేస్తారో, ఒంటిమిట్టలో అయితే ఇంకా టైం ఉంది. మేబీ ఈ మంత్ 13th or 14th ఏదో చేస్తారని విన్నాను. క్లారిటీగా డేట్ అయితే ఐడియా లేదు. కడప డిస్టిక్ ఒంటిమిట్ట. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి. ఇది టెంపుల్, చాలా బిగ్ టెంపుల్ అన్నమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రసాదం అనేది డొనేట్ చేస్తారు. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, లైటింగ్స్, ఆ తర్వాత ఫ్లవర్స్. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల గాలి ఆడకుండా ఉంది. చెమట అనేది మాత్రం పోస్తూనే ఉంది. కానీ ఇక్కడైతే ఫ్యాన్స్ అనేవి కూడా పెట్టారు. లెఫ్ట్ రైట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా క్రౌడ్ వల్ల అంతగా రావడం లేదు. ఈవినింగ్ టైం కాబట్టి అలానే ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ వల్ల అన్నమాట. తొక్కిసలాట జరగకుండా ఉండాలని చెప్పి ఇలా పోలీసులను అయితే పెట్టారు. ప్రతి 4 లైన్స్కి 5 లైన్స్కి ఇట్లా డివైడ్ చేసి పెట్టారు. కాసేపు తర్వాత తాడు తీసుకొని నిల్చుంటారు వీళ్ళంతా. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ ముందుకు వెళ్ళకుండా ఉండడం కోసం వీళ్ళు ఇక్కడ నిల్చొని ఉన్నారు. చాలా సేఫ్టీగా అయితే చూసుకున్నారు అందరినీ. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సేవా వాళ్ళు ఉన్నారు కదా, ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని, ఈ సేవా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అందరికీ. వాటర్ బాటిల్స్ అనేవి డొనేట్ కూడా చేశారు. ఇప్పుడు హారతి ఇస్తున్నారు చూడండి. వాటర్ బాటిల్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ఇవి వాటర్ బాటిల్.
ఇండిపెండెన్స్ అనే వాటర్ బాటిల్ అనమాట, మేడ్ ఇన్ ఇండియా, రిలయన్స్ అంబానీ వాళ్ళది. నాకు ఎలా తెలిసిందో బాటిల్ మీద రాసి పెట్టారు అనమాట. ఈ కళ్యాణం టికెట్ తీసుకొని వెళ్ళాలంటే మెయిన్గా కావాల్సింది పంచ కట్టుకొని మాత్రం వెళ్ళాలి. ఆ తర్వాత లేడీస్ అయితే శారీస్లోనే వెళ్ళాలి. అండ్ ప్రసాదాలు వెళ్తున్నాయి చూడండి ఇప్పుడైతే. ఇంతకుముందు చెప్పాను కదా, థ్రెడ్ పట్టుకొని నిల్చుంటారు వీళ్ళందరూ అని. ఇది థ్రెడ్ పట్టుకొని నిల్చున్నారు. డివోటీస్ ఎవరు ముందుకు వెళ్లకుండా తొక్కిసలాట జరగకుండా ఉండడం కొరకు. ఆల్మోస్ట్ కళ్యాణం అయితే అయిపోవచ్చింది. అండ్ మాకు లాస్ట్లో అయితే టికెట్ చూపించిన తర్వాత ఇలా పంచ, జాకెట్ పీస్ అండ్ లడ్డు ప్రసాదం అండ్ అక్షింతలు అనేవి ఇచ్చారు. ఇదంతా టెంపుల్ చూడండి. ఇక్కడైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టోకెన్ చూపిస్తే వాళ్ళు ఇస్తారు. ఆ టోకెన్ అనేది స్లిప్ వాళ్ళే తీసేసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళు చేయించినా కూడా కళ్యాణం చాలా మంచిది, పెళ్ళైన వాళ్ళు చేయించినా కూడా మంచిదే, ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది టెంపుల్లోని. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు, టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారనమాట. లైక్ బ్రహ్మోత్సవాలు లాగా అన్నమాట. హారతి అయితే ఇస్తున్నారు చూడండి. ప్రజెంట్ చాలా క్రౌడ్ ఉంది. అయితే మేము అంతసేపు కింద కూర్చొని ఉండడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. ఇలాగా ఎవ్రీ ఇయర్ కోదండ రామస్వామి టెంపుల్ అయితే చేస్తారు. అందరు దండం పెట్టుకుంటున్నారు చూడండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు తిరుపతికి వస్తే విజిట్ చేయడానికి ట్రై చేయండి. కోదండ రామస్వామి టెంపుల్ తిరుపతి అని సెర్చ్ చేయండి, టీకే స్ట్రీట్లో ఉంటుంది. ఈ టెంపుల్కి నియర్ బై సాయిబాబా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. చూడండి ఎన్ని ఫ్యాన్స్ పెట్టినా కూడా గాలి అయితే రావడం లేదన్నమాట, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి లైటింగ్స్ ఎలా సెట్ చేశారు ట్రీస్కి. అరటి చెట్లు, ప్రసాదం అయితే నైవేద్యం ఇస్తున్నారు ప్రజెంట్ దేవుడికి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా రిటర్న్ తీసుకొని వచ్చి బ్యాక్ సైడ్ అనేవి డొనేట్ చేస్తారు. డొనేట్ అంటే డిస్ట్రిబ్యూషన్ అనమాట. మాకైతే ఈరోజు బెల్లం పొంగల్ అండ్ నార్మల్ పొంగల్ అయితే ఇచ్చారు, ఐ మీన్ స్వీట్ పొంగల్. ఆల్మోస్ట్ కళ్యాణం అయితే అయిపోవచ్చింది. చాలా బాగా అనిపించింది, దర్శనం అయితే మంచిగా జరిగింది. అండ్ కళ్యాణం అయిపోయిన తర్వాత టెంపుల్లోకి సపరేట్ క్యూ అనేది అయితే ఏది ఉండదు, నార్మల్ క్యూవే ఉంటుంది. క్యూ లైన్లోకి పంపిస్తారు. దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయట వచ్చి రావాలి. మాకు చూడండి ప్రసాదం అయితే తీసుకున్నాము. స్వీట్ పొంగల్ అనమాట, బెల్లంతో చేస్తారు. బెల్లం, గీ అండ్ జీడిపప్పు, లైక్ క్యాష్యూ నట్స్ అనమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కిరీటం కూడా సెట్ చేశారు, టెంకాయ చెట్లు ఇదంతా. ఇప్పుడు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ధ్వజస్తంభం అని అయితే ఉంటుంది. కళ్యాణం జరిగింది అక్కడ అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది వచ్చి ధ్వజస్తంభం.
మీరు ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేశారా అండి? ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 2025లో శ్రీరామ నవమి రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు కళ్యాణం అనేది చేశారు. ప్రజెంట్ అందరూ బయటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే స్వామివారి వాహనం బయటికి వెళ్ళింది, దానికోసం. ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేసాము. బయట ఊరేగింపు అయితే జరుగుతుంది. ఏనుగులు వస్తున్నాయి చూడండి, ఎలిఫెంట్స్ బ్యాక్ సైడ్ దేవుడైతే వస్తారు. ఇంతకుముందు కళ్యాణం చేశారు కదా, ఆ దేవుడు అమ్మవారు టెంపుల్ చుట్టూ తీసుకొని వెళ్తారు. ఇవి ఫొటోస్. వీలైతే మీరు కూడా టెంపుల్ వెళ్ళి దర్శించుకోండి. తిరుమల దర్శనం అయిన తర్వాత తిరుపతిలో సీతారాముడి దేవాలయం అన్న ట్రై చేయండి, లేకుంటే కోదండరామస్వామి దేవాలయం కూడా ట్రై చేయండి. రాములవారి టెంపుల్ అని చెప్తే చాలు, ఎవరైనా తీసుకెళ్తారు. తిరుపతి బాగా ఫేమస్.